ఎవరి గోల వారిదే. రజతోత్సవం వేళ సమన్వయం ఏది? గులాబీ నేతల మధ్య ఇంకా విభేదాలు. ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లి, సత్యవతి వర్సెస్ తక్కెళ్లపల్లి, జగదీష్ రెడ్డి వర్సెస్ మాజీ కార్పొరేషన్, మాజీ ఎమ్మెల్సీలు. సభాస్థలి మార్పుతో హరీష్ రావులోనూ నైరాశ్యం. జనం తరలింపుపై నేతల మల్లగుల్లాలు. కేసీఆర్ చెప్పినా తగ్గని గులాబీ నేతలు. అవు సభాస్థలం ఎక్కడి నుంచి ఎక్కడ మార్చారు? రజతోత్సవ సభకు దండుగా కథలు రావాలి, మేము అధికారంలో రావాలని జనం కోరుకుంటున్నారు. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం. 16 నెలలైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ. మరి దీంట్లోనైనా ఫోటో ఉందో లేదో చూద్దాం. కానీ గులాబీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. రజతోత్సవ వేడుకలకు మరో 2 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ విభేదాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నప్పటికీ నేతలు మాత్రం కలిసిపోవడం లేదు. ఎవరికి వారుగా సొంతంగా ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ క్యాడర్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కలిసిపోవాల్సిన నేతలు ఎడముఖం పెడముఖంగా కొనసాగుతుండడం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. సభకు భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంలో రజతోత్సవ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. 10 లక్షల మందిని తరలించాలని భావిస్తున్నది. అందుకోసం పార్టీ అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. నియోజకవర్గాల వారీగా డబ్బులు పంపించింది. అయితే నేతల మధ్య సమన్వయ లోపం, వర్గపోరు తెర మీదకి వస్తున్నాయి. సభకు సమాచారం ఇవ్వడం లేదంటూ సొంత పార్టీ నేతలపై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో పార్టీ ద్వితీయ స్థాయి నాయకులు క్యాడర్ను గందరగోళపరుస్తున్నది. అసలు పార్టీలో ఏం జరుగుతున్నదని కొందరు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో పార్టీ ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఈ సమయంలో నేతలు కలిసిపోకపోవడం పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో హరీష్ రావు పరిస్థితి, జగదీష్ రెడ్డి వర్సెస్ మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలట. జగదీశ్వర్ రెడ్డికి వాళ్ళకి కలుసలేదట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలుగా నడుస్తుంది. ఏ సమావేశానికి ఆహ్వానించడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. పార్టీ సమావేశాలకు సైతం పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారు సభ సక్సెస్పై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం సూర్యాపేట, నల్గొండ, తుంగతుర్తి నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించలేదు. కొన్ని చోట్ల నిర్వహించిన సమావేశాలకు సైతం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ కార్పొరేషన్లు, మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానించలేదని ఆవేదన ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తీరు. ఏముంది? వరంగల్ సభ నిర్వహణ బాధ్యతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తొలుత అప్పగించారు. ఆ తర్వాత మరో వర్గానికి సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో గులాబీ పార్టీలో నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. చర్చ జరుగుతున్నది. కేసీఆర్ నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశానికి దయాకర్ రావు హాజరు కాలేదు. దీంతో కావాలని పార్టీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతల విషయంలో బీఆర్ఎస్లో కోల్డ్ వార్ జరుగుతోంది. సభకు పాలకుర్తితో పాటు వర్ధన్నపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తానే చూసుకుంటారని అధిష్టానం చెప్పినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి వర్ధన్నపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అధిష్టానం ఒత్తిడిపై తెచ్చినట్లు సమాచారం. సో దీంతో అక్కడ ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లిగా మారింది. సభను విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ నియోజకవర్గంలో కూడా క్యాడర్ సమన్వయం చేయడంలో ఆమె విఫలమయ్యారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. సో హరీష్ రావుది అదే పరిస్థితి. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలో A1, A2 టాప్ 1, 2లా ఉండేటువంటి హరీష్ రావు పరిస్థితి కూడా అట్లే తయారైందట. మాజీ మంత్రి హరీష్ రావు తొలుత సభ విజయవంతంపై ఫోకస్ పెట్టారు. నిర్వహణకు స్థలం కోసం బట్టుపల్లి, మామునూరు, ఉనికిచర్ల సమీపంలో పర్యటించారు. చివరికి ఉనికిచర్లను ఖరారు చేశారు. ఆ తర్వాత ఎలకతుర్తి సభ నిర్వహణను ఫైనల్ చేశారు. దీంతో హరీష్ రావు కొంత నైరాశ్యానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం సభ జరుగుతున్న స్థల పరిశీలనకు కూడా హరీష్ రావు రాలేదని సమాచారం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంట్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఎలకతుర్తి ఉండడంతో ఏ ఒక్క జిల్లా నేతల ఆధిపత్యం ఉండకూడా చేశారనే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ సభ నేపథ్యంలో పార్టీలోని నేతల మధ్య సమన్వయ లోపం ఎటు దారి తీస్తుందని చూడాలి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు నేతల మధ్య గ్యాప్తో సభకు జన సమీకరణపై మల్లగులాలు పడుతున్నారు. కానీ ఏదో పాదయాత్ర అయితే నడుస్తుందట. పాదయాత్ర అంటే ఏదో రాష్ట్రమంతా కాదు, సిద్దిపేట నుంచి ఆ ఎలకతుర్తి సభకు కొంతమంది నడుతున్నారు. ఏదో అట్లా తూతురు మంత్రంగా నడిపిస్తారట.